పోరాట యోధుడు, అనంతపురం ప్రజలని ఫ్యాక్షనిజం నుండి పచ్చదనం వైపు నిలిపిన మహాయోధుడు పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు అంజియర్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ పరిటాల రవీంద్ర అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్, ముత్తన శ్రీనివాసరావు, 36వ డివిజన్ అధ్యక్షుడు నల్లూరు దీప్, దాయినేని ధర్మ, గోగినేని రామారావు, ఆళ్ల వెంకటరత్నం, సీనియర్ నాయకురాలు అనంతమ్మ, రావుల పద్మజ, కరవది లక్ష్మీకుమారి, గంగవరపు పద్మ, కుసుమ కుమారి, కుక్కిరిగడ్డ లక్ష్మి, పటాపంచుల దుర్గా మల్లేశ్వరి, ఒంగోలు నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పాలపర్తి లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా పరిటాల రవీంద్రకి ఘనంగా నివాళులర్పించారు.
నువ్వు పక్కన ఉండు మావా, నువ్వు పక్కన ఉండు. జోహార్ పంచాల రవణ, జోహార్ పంచాల రవణ, జోహార్ ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్లో మహానుభావుడు పరిపాలన రవీంద్ర అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన్ని తుదముట్టించారు. ఇది చాలా దురదృష్టకరం. ఆయన లాంటి వ్యక్తులు గొప్ప గొప్ప పనులు మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో గెలిపించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అన్న శశికాంత్ కోసం గారిని వచ్చి నివాళులర్పించి సింగపడతాము. స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ధర్మ గారు వారి మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు. చెప్తున్నా ఎందుకంటే నాకు అనిపించింది వెంకటాపురంలో ఉన్న వెళ్ళి నివాళులు అర్పించి వస్తారు, ఎవరింట్లో ఒక సభ నిర్వహిస్తున్నారో లేదు నాకైతే అవగాహన లేదు. ఇక్కడ మాత్రం మనోడు నిర్వహిస్తూ ఉన్నాడు 19 సంవత్సరాలుగా. అందుకని వారి మిత్ర బృందాన్ని ముందు ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్. మరి రామారావు గారి తర్వాత చంద్రబాబు గారి తర్వాత ఈ పార్టీకి ఒక దిక్సూచిగా ఒక ఏదన్నా జరిగినప్పుడు ఆశ్రయించడానికి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా తెలుగుదేశం పార్టీలో ముందుండి అగ్రభాగా నుండి కార్యకర్తలను కాపాడుకున్నటువంటి వ్యక్తి మరి దుర్మార్గుల చేతిలో బలైపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు అనేక మంది పుడుతుంటారు, అందరూ పుడతారు, అందరూ మరణిస్తారు. కానీ మరణించి కూడా ప్రజల్లో జీవించిన అతి కొద్ది మందిలో పరిటాల రవి గారు కూడా ఒకరని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. మరి అది చనిపోయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, వారికి నివాళులు అర్పిస్తున్నాం, వారి గురించి మనం పిల్లలకి రాబోయే తరాలకు చెప్పుకుంటా ఉన్నాం, పార్టీకి చేసినట్టు కృషి చెప్పుకుంటా ఉన్నాం. వారిని తెలియకుండానే గుండెల్లో నింపుకొని మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతూ ఉన్నాం. అంటే అటువంటి శక్తిని యుక్తిని ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని స్మరించుకోవడం అనేది నిజంగా చాలా ముదావహం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తులుగా మనం కూడా తయారయ్యి పరిటాల రవి గారి లాంటి స్థాయి మనకి జీవితంలో కాదు కదా అసలు ఈ ఊహాతీతమైనటువంటిది అనుకోండి. కానీ వారిని ఇదిగా తీసుకొని ఓ రోల్ మోడల్గా తీసుకొని
మనం కూడా ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాటానికి, ఇప్పుడున్నటువంటి నియంతృత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం అందరం చూసాం కదా, కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేదు, అంటే మాట్లాడే అవకాశం కూడా లేదు. వచ్చిన కొత్తలో, ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద దాడులు జరిగినాయి అంటే నిందితులు ఎవరు మీరే పట్టుకుంటే మేము లోపల వేస్తామనేవాళ్ళు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే పరిటాల రవి లాంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంకల్ప బలం ఏమవుతుందో ఆ సంకల్ప బలాన్ని మనందరం కూడా పుడికి పుచ్చుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి 2-3 నెలల ఎలక్షన్స్ వస్తామని మనకి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురావాలంటే అటువంటి సంకల్ప బలాన్ని మనమందరం పుడికి పుచ్చుకోవాలని తెలియజేసుకుంటూ, మనం చూస్తా ఉన్నాం నిన్న మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోయినసారి మనం దామచర్ల జనార్దన్ గారి బర్త్డే పెడితే వెంటనే మరుసటి రోజు ఆ తర్వాత 2 రోజులకే మళ్ళీ ఆయన పనుల ప్రదర్శన చేస్తాడు కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఏంటంటే పోయినసారి చెప్పిన కారణం ఏంటంటే 331 కోట్లతోటి మంచినీటి పథకం తీసుకొచ్చారన్నాడు. దాని మీద చూసాడు, చెప్పాడంటే చేస్తాడు అంతే అంట. ఏం చెప్పాడు, ఎన్ని చెప్పాడు ఆయన? 2009లో నేను అసలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పాడు. మరి 2009లో పోటీ చేసి గెలిచాడు. మాగుడి శ్రీనివాసరెడ్డి గారు లేదు నేను ఎన్నికలు దిగనన్నాడు. ఆయనకి హ్యాండ్ ఇచ్చేసి ఈయన మాత్రం స్వలాభం చూసుకొని నాకు ఇంటి స్థలానికి డబ్బులు ఇచ్చాడని మాగుంటుంది వదిలేశాడు. అనేక మందికి నియోజకవర్గాల టికెట్లు ఇప్పిస్తా అన్నాడు. వాళ్ళందరినీ వదిలిపడేసేసి నాకు నా కొడుకు టికెట్ ఇస్తేదాను అన్నాడు. చెప్పాడంటే చేస్తాడు అంతే. దానికేందో వాళ్ళే చెప్పాలా వైసీపీ నాయకులు ఆయన గురించి. నిన్న ఒక ర్యాలీ పెట్టాడు మనతోటి, నక్కకి నాగలోకానికి అంతే ఏ రకంగా పోలిస్తామన్నా మొన్న జరిగినటువంటి దామచర్ల జనార్దన్ గారి ర్యాలీకి ఈయన ర్యాలీకి అదే అవినాభావ సంబంధం ఉందని అనుకోవచ్చానని చెప్పి ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పాడు నాకు. అంటే ఈరోజు అంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి సహజంగా సమాజంలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ స్థలాలు మీ పేరు మీద ఉన్నాయో కూడా మీకు తెలియదు. చూసుకోవాలి, ఒకసారి పోయి ఈసీలో చూసుకోవాలి. ఈసీలో గబక్కన బాలినేని ప్రణీత్ రెడ్డి పేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వచ్చింది అనుకుంటారేమో, ఆయన అనుచరుల పేర్లు ఉంటాయి. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి వాళ్ళని తప్పనిసరి పరిస్థితుల పరం తొలగించకపోతే ప్రభుత్వంలో నుంచి రాబోయే రోజుల్లో మనకి ఇప్పటి వరకు ఈ స్వేచ్ఛనే ఉంది. ఈ స్వేచ్ఛ కూడా లేకుండా నిరంకుశంగా ఏ రకంగా అయితే ఆ రోజున చదువుకున్నట్టుగా ఒక నియంత్రులు ఎలా ఉంటారో ఆ నియంత్రులకి తగినటువంటి పరిపాలన పుస్తకాలు చదువుకున్నాం. దాన్ని మనం చూడకూడదు అని అనుకుంటే, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం, పవన్ కళ్యాణ్ గారిని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పరిటాల అన్న రవి గురించి చెప్పాలంటే చాలా ఉంది, మా జ్ఞానం చాలదని నేను చెప్తా ఉన్నా. ఏదేమైనా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ బంధువులే ఆనాడు పరిటాల రవి కనుకుంటే రాయలసీమలో మనము రాజకీయంగా ముందుకు పోలేమని చెప్పేసి అతి దారుణంగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న ఆయన్ని చంపారు. అదందరికీ జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఎదిరించే గొంతుని మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా జరుపుకుంటా పోతూ ఉంది. ఇప్పుడైనా మనం అందరం కూడా ఆలోచించి, రవెన్ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తనకు ఉన్న ఆస్తిలోనే పేదలకు పంచుతూ అనేక వివాహాలు చేస్తూ పేదలకు కడుపు నింపినటువంటి కుటుంబం పరిటాల కుటుంబం. ఆయన ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాస్తవంగా వారి కుటుంబం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన కుటుంబం. పరిటాల శ్రీరాములు గారు 70వ దశకంలో ఆయన భూస్వామి అయినప్పటికీ కూడా తన భూముల్ని పేద ప్రజలకు పంచి సాటి భూస్వాముల భూముల్ని ఆక్రమించే క్రమంలో పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ తరఫున భూములు పంచాలని ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా ఆనాడు భూస్వాములైన
చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి అనే ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది రెడ్డి కులానికి చెందిన నాయకులు కుట్రపన్ని 1975 సంవత్సరంలో ఆయన్ని ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో చంపటం జరిగింది. ఆ తర్వాత క్రమంలో పరిటాల రవి వాళ్ళ తమ్ముడు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళటం, ఆయన నక్సలైట్గా ఉన్న సందర్భంలో మద్దెల చెరువు సూరి వాళ్ళ తండ్రి అయిన నారాయణ రెడ్డి గారిని నక్సలైట్లు చంపటం, దానికి ప్రతీకారంగా పరిటాల రవి సోదరుడు హరిని ఎన్కౌంటర్ చేయటం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ నారాయణ రెడ్డి తోడలుడైన సానే చెన్నారెడ్డి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవటం, ఆ ప్రాంతంలో ఒక దమనకాండ హత్యలు అరాచకాలతోటి ఆ భయభ్రాంతులకు గురి చేసి సాధారణ పౌరులు జీవించలేని పరిస్థితి. ఆ చెన్నారెడ్డి కొడుకు గోపుల్ రెడ్డి అతను ఒక అరాచకవాదిగా, అతని గురించి ఇప్పటికీ పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో కథలుగా చెప్పుకునే పరిస్థితి. వాళ్ళ ఇంటి సమీపంలో మహిళా కాలేజ్ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలను పంపిన పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే ఎవరిని చెరబడతారో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని విద్యకు కూడా దూరం చేసిన పరిస్థితులు ధర్మవరంలో జరిగినాయి. అట్లాగే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్యని చెరబట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఒక నియంత పాలన ఆ ప్రాంతంలో సాగుతూ ఉన్న సందర్భంలో నందమూరి తారక రామారావు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన పర్యటన మీద కూడా బాంబు దాడులు చేసిన స్థితికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు నక్సలైట్లు ఆ చెన్నారెడ్డిని చంపటం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో వాళ్ళ కొడుకు రమణారెడ్డి, ఓపుల్ రెడ్డి వాళ్ళిద్దరు అరాచకాలతోటి ఆనాడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవి రాజకీయ రంగ ప్రవేశం చేయటం, ఆ తర్వాత 94 ఎన్నికల్లో ఘన విజయం సాధించటం, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక స్వేచ్ఛావాయువులు పీల్చే పరిస్థితులు 94 తర్వాత రావటం, ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా పరిటాల రవిని ఫాలో అవటం, ఆయన జిల్లాలో తిరుగులేని నాయకుడిగా 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ జిల్లా చాలా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. తర్వాత అంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అయితే ఈ రవి మాత్రం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఎందుకు వెలుగుతాడు అంటే, నేను 1985లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే 2000 సంవత్సరం వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు, వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. ఎవరైతే పేద ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉంటారో, ప్రజల సంక్షేమం జరగట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారు, పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా, రౌడీలుగా, నక్సలైట్లుగా, కమ్యూనిస్టులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు 2000 సంవత్సరం వరకు ఉన్నాయి. 2000 తర్వాత అంటే రవి గారి మరణం తర్వాత 2005 రవి గారి మరణం తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళు, పెద్ద మనుషులుగా చలామణయ్యేవాళ్ళు, ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసుకొని పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఆ డబ్బుతోటి అధికారాన్ని, రాజకీయ హోదా నడిపిస్తున్నటువంటి వ్యవస్థ కూడా చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అబ్జర్వేషన్ మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 2 మాటలు కూడా చెప్పాను. వంగవీటి మోహన్ రంగా, నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్తున్నాను, వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరికైనా సరే బలహీనుడికి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ముందుండేటువంటి
వ్యక్తులు ఈ సమాజంలో. ఇద్దరిది ఒకే రకమైనటువంటి మరణం సంభవించింది, అంటే హత్య గావించబడ్డారు. పేద ప్రజల కోసం పోరాటం చేస్తే, బలహీనులకి అండగా నిలిస్తే వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి బహుమతి ఆ కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళని కోల్పోరు. అలా పరిటాల రవిని చంపేయడం జరిగింది. ఆ టైంలో సాధారణంగా మనం అభిమానించేటువంటి నాయకుడు అకారణంగా హత్యకి గురైతే, దుర్మార్గంగా చంపబెడితే ఖచ్చితంగా అభిమానుల్లో ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ఉన్న గొడవల్లో నా మీద కేసులున్నాయి. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత జరిగిన అందరిలో కూడా నా మీద కేసులున్నాయి. అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు. కష్టం కలిగినప్పుడు, సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు స్పందించడం ఖచ్చితంగా అందరి బాధ్యత. నేటి పరిస్థితులు కనుక మీరు గమనిస్తే, మనం వచ్చేసి పరిటాల రవి గారికి ఫోటోకి దండేసి ఫోటోలు దిగి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం, ఘనమైన నివాళులు అర్పిస్తాం అని చెప్తే సరిపోదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించాడో ఆ మార్గంలో మనం ఖచ్చితంగా నడవగలిగితేనే ఖచ్చితంగా వాళ్ళు నివాళులు అర్పించినట్టు. మహాయోధుడు పరిటాల రవి గారి 19వ వర్ధంతిని ప్రతి సంవత్సరం లాగానే ఆయన అభిమాన బృందం ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరం వాళ్ళందరినీ అభినందించదగ్గ విషయం. పోతే ఎప్పుడూ కూడా మనిషి పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసినటువంటి మంచి చెడులు పనులు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాయి. అటువంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడే ఈ పరిటాల రవి గారు. ఎందుకంటే ఆయన అస్తమించని సూర్యుడు. అలాగే ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉంటాడు. పోరాటం చేసిన వాళ్ళని ఎవరు కూడా హర్షించరు, సమాజం హర్షించదు, ప్రశ్నించే వాళ్ళని హర్షించదు. అటువంటి వ్యక్తులు తొందరగానే కనుమూత చేస్తారు. అటువంటి వాళ్ళని ప్రజలు మాత్రం మర్చిపోరు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిందనడానికి నిదర్శనమే ఈరోజు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మనం కూడా ఇందాక అందరూ పెద్దలందరూ చెప్పారు, ఘనమైన నివాళి రేపు ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఒక పోరాటమే చేయాలి. రేపు పొద్దున ప్రతి బూతుల దగ్గర కూడా పోరాటం చేయాలి, ప్రతి చోట పోరాటం చేయాలి. అందరినీ ఎదిరించి అత్యధిక మెజారిటీలో మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు నిరంతరం ఈ 4 సంవత్సరాలు మనం వారికి చేసిన దానికంటే ఈ 4 నెలలు చేయాల్సింది ఇంకా ఎంతో ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మనం పనిచేస్తూ మనం గెలిపించుకొని నిజమైన నివాళి అదేనని చెప్పేసి మనం పరిటాల రవి గారికి చెప్పుకుంటూ, ఆయన ముందు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞలాగా చెప్పుకునే అవకాశం కలిగించినటువంటి ఈ పరిటాల రవి గారి అభిమాన సంఘం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరాలైన పరిటాల రవి గారు చనిపోయి ఇక్కడున్న ఆయన అభిమానులు, ఆ కమిటీ పూర్తిగా మనందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల నాయకులు పిలిపించి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి జరుపుతున్న ఈ రోడ్లో, ఈ వార్డులో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా. కానీ ఆ రోజు ఆయన చనిపోయిన పరిస్థితుల్లో మేమందరం కూడా, ఆ రోజు రాజకుమారి అందరూ ఉన్నారు, మేమందరం ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఆ టైంలో ఆయన నడి రోడ్లో ఒక వార్డులో మీటింగ్ పెట్టుకొని పార్టీ హౌస్లో మీటింగ్ జరుపుతుంటే ఆ మీటింగ్లో దుర్మార్గులు వచ్చి ఆయన్ని ఎలా చిత్రహింస చేసి చంపారు అనేది ఆ రోజు టీవీలు పెట్టుకొని మేమందరం కూడా ధర్నాలో పోలీసులు వస్తే కొండమైన గెస్ట్ హౌస్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్న రోజులు అవన్నీ కూడా మేమందరం కూడా అలాంటి నాయకుడిని వాళ్ళు పట్టణ పెట్టుకున్నారు. ఆ రోజు అన్న రామారావు గారు ఒక నిజాతి పరుడు, పరిటాల రవి గారు రాజకీయాలకు ఉండాలి, రాజకీయాలంటే ఏంటో చూపించాలని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే గెలిపించి ఒక మంత్రిగా చేసి అక్కడ ప్రజానీకానికి
బలిగిన వర్గాల నాయకులందరికీ కూడా ఆదుకోవడానికి కొన్ని వేల మంది పెళ్లిళ్ళు చేసి కొన్ని వేల మంది భోజనాలు పెట్టి అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో తను అంతా న్యాయం చేసి ధర్మాన్ని పాటించిన పైటాల రవి గారు. అంత కాబట్టే ఈరోజు మనం అన్న రామారావుతో పాటు ఈరోజు పైటాల రవి గారిని కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మరి మన పార్టీ గెలుస్తుంది. ఇవాళ పైటాల రవి గారు భార్య సునీత గారు మాజీ మంత్రివర్యులు కూడా ప్రతి ఎలక్షన్లో ప్రతి నరకం కూడా వాళ్ళు చూపించే బాధల్లో అన్న చంద్రబాబు నాయుడు గారి నాయకుడు మాకు పర్మిషన్ ఇవ్వు, మా దుర్మార్గులు మమ్మల్ని ఏమీ లేకపోయినా ఎదుర్కొంటున్నారు, మళ్ళీ ఆ దుర్మార్గులు మేము ఏం చేయాలనేది మాకొక్క పర్మిషన్ ఇవ్వన్నా నీ నోటితో చెప్పన్నాని ప్రతి మీటింగ్లో కూడా బదులాటం చూస్తున్నాం. మనందరం కూడా పార్టీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పైటాల రవి గారి కుటుంబానికి న్యాయం బాగా వాళ్ళ నాయకత్వం బలపరచాలని మరి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆమె అరిసే ఆనంద ఆమె పుష్పాలు ఆయన బాధ గుండెల్లో మంటకి దేవుడు అనేవాడు ఆయనకు అవకాశం ఇస్తాడని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయినాక వాళ్ళందరూ కూడా మనశ్శాంతి ఇవ్వాలని మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ధర్మ దీపు శారదన్న, మన ఇక్కడ పెద్దలు గోగినేని రామారావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ప్రముఖులందరూ ఉన్నారు. వారందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనైతే ఒక్క మాటే చెప్తాను అనుకుంటున్నాను, టైం కూడా లేదు కాబట్టి. ఈ ఆంధ్రప్రదేశ్లో వర్ధంతి అనేది చిరకాలంగా చేసుకునే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి చేస్తారు. అలాగే పైటాల రవి గారి వర్ధంతి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధంతి చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి, కనీసం వాళ్ళ కుమారుడు అయితేనేమి ఆ ఎన్నికల సంవత్సరం గుడికి ఘనంగా చేస్తారు. మిగిలిన టైంలో పోయి ఒక దండేసి వెళ్తూ ఉంటారు. అంటే నేను చెప్పేదానికి ఒక రీజన్ ఉందండి. ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలాగుంటారో ఆ తర్వాత ఆ స్థానం ఒక పైటాల రవి గారికే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. అదే నినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పైటాల రవి గారు రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు బాసిందే వాళ్ళ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ భూముల కోసం, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, వాళ్ళకి న్యాయం చేయటం కోసమే పోరాటాలు చేసి నక్సల్తో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండి అట్లాగా ఆయన అంత స్పిరిట్ తోటి అప్పుడున్న బూర్జు వాళ్ళతో అక్కడున్న అనంతపురం జిల్లాలో ఉన్న బూర్జు వాళ్ళతో యుద్ధం చేయబట్టే పైటాల రవి కూడా ఆ రోజున చనిపోవడం కారణం అవుతుంది. అంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఆలోచన ద్వారా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పైటాల రవి గారు. అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ, అంత అభిమానం. ఈ వర్ధంతి కార్యక్రమం వీళ్ళు ఎంతకాలం చేస్తారో అంతకాలం నేను మరికి గొంతులో ప్రాణం అంతకాలం ఇక్కడికి వస్తారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డివిజన్లో అన్న పైటాల రవి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులకి అట్లాగే పైటాల రవి అన్న అభిమానులకి ప్రతి సంవత్సరం మేము ఈ 19 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మీరందరూ ఇక్కడికి రావటం, పైటాల రవి అన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం, మేము ఏ రోజు ఏ జన్మలోనూ పైటాల రవి అన్న వర్ధంతి కార్యక్రమం చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దీపు కానీ లేకపోతే పత్తిని తిరుపతి సంఘ అబ్బాయి కానీ ఇక్కడ చాలామంది కొండలు ఇక్కడ చాలామంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్న పైటాల రవి వర్ధంతి చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలామంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు. ఎందుకురా ఇటువంటి వర్ధంతి కార్యక్రమం అంటారు, అదంటారు, ఇవన్నీ అని చెప్పి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎన్నో డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఎన్నో సదుపాయాలు ఎన్నో ఇదిగా ఉండొచ్చు, ఎంతో ఈ సమాజంలో పెద్దలు కావచ్చు. కానీ ఇటువంటి పేరు ప్రఖ్యాతలు కొంతమంది వ్యక్తులకే వస్తుంది. అందులో అన్న పైటాల రవి గారు ఒకరు, అట్లాగే
మన వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే కోడేలు శివప్రసాద్ గారు, ఇట్లా ఎంతోమంది మానవులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పోరాడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్లో పరిటాల రవణ ముందంజలో ఉంటాడు. కాబట్టి ఆ రవణ అభిమానులుగా ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటిది వచ్చినా ఈ 19 సంవత్సరాల నుంచి కూడా మేము విరామంగా ఈ పరిటాల వర్ధంతి కార్యక్రమాన్ని మా డీజిల్లో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో చేస్తా ఉన్నాం. అందరూ కూడా తర్వాత ప్రోత్సహించి బాగా చేస్తున్నారు. పరిటాల రవణకు మనం నివాళులు అర్పారని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించడం, ఇది నిరంతరంగా సాగడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే పరిటాల రవణ వర్ధంతి కార్యక్రమం చేసే ఎందుకో తెలియని అదొక ఫీలింగ్ అనమాట. రాత్రి 12-1 గంట రాకుండా ఎన్ని ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ పొద్దున్న 5:30-6 లేసి వచ్చి ఒక బాధ్యతాయుతంగా ఆయన మీద ఉండే ప్రేమ అభిమానంతో, అంతేగాని స్వార్థంగా ఏదో ఆలోచించి లేకపోతే ఒక కులానికో ఒక మతానికో అంటగట్టి ఈ కార్యక్రమం చేయట్లేదని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. పరిటాల రవణ అభిమానులుగా చేస్తున్నాను తప్పితే ఏదో ఆశించో లేకపోతే ఈ ప్రోగ్రాం చేస్తే ఎక్కడో ఏదో మార్కులు పడతాయనో ఏదో నాయకులు అటువంటి ఆశయం కోసం ఆశించి మాత్రం పనిచేయట్లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఎప్పుడు పరిటాల రవణ ఆశయాల కోసం, ఆయన స్ఫూర్తి కోసం, ఆయన అంటే అభిమానం కోసం మేము ఎప్పుడూ నిరంతరంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే పెద్దలందరూ ఇక్కడ వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ పరిటాల రవణ స్ఫూర్తితోటే రేపు రాబోయే రోజుల్లో ఈ 80 రోజులు, ఈ 90 రోజుల్లో మనకున్నటువంటి టైం స్పాన్లో కూడా పార్టీకి అంకిత భావంతో మనందరం కూడా పనిచేసి మన దామచర్ల జనార్దన్ గారిని అత్యంత ఎక్కువ మెజారిటీ తోటి మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి పరిటాల రవణకి జోహార్ పరిటాల రవణ, జోహార్ పరిటాల రవణ. సాధిస్తాం, మీ ఆశయాలను సాధిస్తాం. వాట్సాప్ సంజయ్